నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకొని మంచి గ్రేవీ రెసిపీ చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక బౌల్లోకి వాటర్, బేకింగ్ సోడా, సాల్ట్ వేసుకొని మష్రూమ్ని బాగా క్లీన్ చేసుకోవాలి. పైన లేయర్ని ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, హాఫ్ లెమన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి చెక్క, లవంగం, టొమాటో, పచ్చిమిర్చి, క్యాష్యూ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయనక్కర్లేదు, మష్రూమ్లో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోతుంది అనమాట. అప్పుడప్పుడు మధ్యలో ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది అనమాట. ఒక 5 to 10 minutes తర్వాత బాగా కుక్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి మన మష్రూమ్ గ్రేవీ.